అందుకని నచ్చే విధంగా మాట్లాడడం, వాళ్ళ మనస్సుని గెలవడం అనేది అధ్యక్ష స్థానాల్లో, కార్యనిర్వాహక స్థానాల్లో ఉన్నవాళ్ళు బాగా అలవాటు చేసుకోవాలి. అప్పుడే కోట్ల రూపాయలు వసూలు అవుతాయి. దానికి లెక్క ఏమిటంటే, పూర్వకాలం ఒక పండితుడు ఉండేవాడు. ఆయనకేవో రాజుగారు ఏవో ఆస్తులు పొలాలు ఏవో ఇచ్చాడు. కానీ ఈయనేదో రకరకాల పరిస్థితుల వల్ల అవన్నీ కోల్పోయాడు, పేదవాడిగానే మిగిలాడు. కానీ పాండిత్యం, ప్రతిభ ఎక్కడికి పోదగా, దానికి పేదరికమేముంది? భార్య ఇంట్లో ఉంటుంది, ఏమండి పోయిన చోటే వెతుక్కోవాలి, ఇంకో చోట వెతికితే దొరుకుతుందా? ఆ రాజుగారే మనకన్నీ ఇచ్చాడు కదా అనవేమారెడ్డి, ఆయన దగ్గరికే వెళ్ళి మళ్ళీ అడగండి, ఇస్తాడు అంటే ఏ మొహం పెట్టుకెడతాం? ఆయన ఇచ్చినవన్నీ పాడు చేసుకున్నాం మనం అంటే. ఎలాగో అలా వెళ్ళాలి కదా, వెళ్ళండి, మీ తెలివితేటలకి ఏదైనా సరే వస్తుందని ఆవిడ ప్రోత్సహించింది. అంతేగాని నువ్వు ఎలా దరిద్రుడు అయ్యో, నిన్ను కట్టుకోబట్టి నేను దరిద్రురాలనయ్యా అని ఇంకాస్త నీరసం పెట్టలేదు మనిషిని. నీకు ఆస్తి పోతే పోవచ్చు కానీ ప్రతిభ ఎక్కడికి పోతుందయ్యా? అందుకని ఆ ప్రతిభను ప్రదర్శించండి ఏదో రకంగా. అంటే పాపం ఈ పిచ్చి మనిషి భార్య చెప్పింది కదా అని ఏదో ప్రయత్నం చేద్దామని బయలుదేరి అనవేమారెడ్డి ఆస్థానానికి వెళ్ళాడు. అప్పటికైనా శత్రువుల మీద దండయాత్ర చేసి జయించి అదే ఖడ్గంతో సభలోకి వచ్చి మంచి తేజస్సుతో ఉన్నాడు. అంటే ఉత్సాహంతో అనవేమారెడ్డి గారు సరిగ్గా సభలోకి వచ్చాడు. ఆ సమయానికి ఈ కవిగారు వచ్చాడు. కవిగారు వచ్చారండి మీ దర్శనానికి. కవిగారు వస్తే ఊరికే వస్తే ఎలాగయా, మంచి పద్యం చెప్పమని అన్నారు. మరి శ్లోకం చెప్పాలి కదా. ఆయన ఎలా ఉన్నాడు, ఈ కత్తి ఇలా తీసి కత్తి పట్టుకుని, ఇదిగో ఇప్పుడే శత్రువుల్ని చెండాడి రాజ్యరక్షణ చేసి వచ్చా అని చెయ్యిలా అన్నాడు. వెంటనే వీడియో కెమెరాలన్నీ సిద్ధమైపోయాయి. అప్పుడు ఈ కవిగారు సభలోకి వచ్చాడు. ఆయన శ్లోకం చెప్పండి అన్నారు. వెంటనే ఆయన చెప్పాడు, అనవేమ మహీపాల స్వస్యస్తు తవ భాగవే, అనవేమ మహీపాల స్వస్యస్తు తవ భాగవే, ఆఘవే రిపుదోర్దండ భానుమండల రాఘవే. దాని అర్థం ఏమిటంటే అనవేమ మహీపాల, అది ఆయన పేరు, అందులో కవిత్వం ఏం లేదు. స్వస్తి అస్తు తవ బాహవే, నీ బాహువునకు జయమగునుగాక, అందులోనూ పెద్ద కవిత్వం లేదు, గ్రీటింగ్స్, అది గుడ్ మార్నింగ్ అన్నట్టే. తర్వాత పెట్టాడు అసలు మెలికి, కవిత్వం అంటే అది. ఆఘవే యుద్ధరంగంలో, రిపుదోర్దండ భానుమండల రాఘవే, నీ బాహువు, ఇప్పుడు నువ్వు పైకెత్తి కరవాలంతో సహా చూపిస్తూ ఉన్న బాహువు ఉందే, ఆ బాహువు మాకు ఎలా కనిపిస్తోంది అంటే ప్రచండంగా ప్రకాశిస్తున్న సూర్యమండలాన్ని సైతం కమ్మేసినటువంటి రాహువులా ఉందయ్యా నీ బాహువు అన్నాడు. ఈయనకి బాగా నచ్చేసింది. రాహువు బాహు అనగానే ఇంతలా అయిపోయాడు అని. పైగా ఆయన చెప్పిన దాంట్లో అర్థం కూడా ఉంది. రాహువు పాము ఆకారంలో, ఈ చెయ్యిలా సాపితే 5 తలల పాములా ఉంది, ఇక్కడ 5 వేళ్లతోటి. భలే చెప్పాడు ఈయన. శత్రువులు సూర్యమండలంట, నా బాహువు రాహువుట అని. ఎవరక్కడ? ఈయన వెంటనే 1116 ఇచ్చేయండి అన్నాడు. ఇది అప్పట్లో 100 ఏళ్ల క్రితం కథ. అప్పట్లో 1116 అంటే గుర్తు చేసుకోండి, ఎకరం 100 రూపాయలు ఉండే రోజులవి. ఈయన వెంటనే అన్నాడు, నేను మీకు 4000 ఇచ్చానండి, మీరు నాకు 1000 ఇచ్చారన్నాడు. ఆయన నవ్వుకు 4000 ఎక్కడ ఇచ్చావయ్యా అన్నాడు. పద్యంలో చూసుకోండి సార్ ఎన్ని వేలు ఉన్నాయో. అనవేమ మహీపాల 1 వే, స్వస్యస్తు తవ బాహవే 2వ వే, ఆహవే 3వ వే, భానుమండల రాఘవే 4000 నేను ఇచ్చానండి, మీరు నాకు 1000 ఇస్తే అలా. ఎంత చమత్కారం అండి. బుర్ర ఉండాలమ్మా, డబ్బులు సంపాదించాలంటే బుర్ర ఉండాలి. 4 కలిపి రాస్తే 4000 అంటాం కదా. మీరు నాకు 1000 ఇచ్చారని నేను 4000 ఇచ్చి, ఆ రాజు చాలా సంతోషించాడు. చమత్కారం అలాగే ఉంటుంది కాబట్టి 4000 ఇచ్చేయండి అన్నాడు. ఇచ్చేసాక ఏమన్నాడు ఈయన, నాది నాకు ఇచ్చారు, మీరు ఎక్కువ ఇచ్చింది ఏముంది అన్నాడు. అంటే వీళ్ళ ఆవిడ ఇంటి దగ్గర అంకె చెప్పింది, ఆ అంకె వచ్చే వరకు ఈయన వదలడం. ఎవరి దగ్గరైనా మనం 10 లక్షలు వసూలు అయితే ఆయన పెడితే 10 లక్షలు వచ్చే వరకు కదలద్దు, అక్కడి నుంచి కాఫీ మీద కాఫీ తాగుతూనే ఉండాలి. అంచేత లెక్క ఉండాలి కదా. అందుకని మన టార్గెట్ వచ్చే వరకు లౌక్యం ఉపయోగించాలి. అందుకని ఈయన 1000 ఇస్తే 4000 ఇచ్చాను మీకు అన్నాడు. 4000 ఇస్తే నాది నాకు ఇచ్చారు, మీరు ఎక్కువ ఇచ్చారు. పోన్లే 5000 ఇస్తే మేము 6000 నియోగులం అండి, మీరు 5000 ఇస్తే అలా. పోన్లే బ్రాహ్మణులు ఏమైనా అసంతృప్తితో పంపిస్తే బాగుండదు, ఇంకో 1000 ఇచ్చి. అప్పుడు కొంచెం ఈయన మొహంలో రంగులు మారాయి. 6000 కదా, మళ్ళీ మాది మాకు ఇచ్చారు, మీరు ఎక్కువ ఇచ్చింది ఏముంది అన్నాడు. మరి 6000 అంటే 6000 ఇస్తే ఎలాగండి? మేము 6000 నియోగం, మీరు నాకు 6000 ఇచ్చారని ఎక్కువ ఇచ్చింది ఏముంది అన్నాడు. వెంటనే ఆయన బాబు ఇది ఎక్కడ గొడవరా అని ఇంకో 1000 ఇచ్చాడు. అప్పుడే 7 అంకె మంచిది కాదండి ఎవరికి కూడా. లౌక్యం ఉండాలి, వసూలు కావాలి. అందుకే లౌక్యం ఉంది. అందుకని 7 ఇస్తే 7 అంకె మంచిది కాదయ్యా, కావాలంటే ఒకటి తీసేసుకోండి, వెళ్ళిపోతాను కానీ నాకు 7 కుదరదానండి. ఇప్పుడు తీసుకుంటే ఇక మర్నాడు పేపర్లో వస్తుంది ఈ రాజుగారి సంగతి. ఇచ్చిన దానం తిరిగి తీసుకున్నాడు, అంతకంటే అప్రతిష్ట లేదు. అందుకని అయ్యి బాబు ఈయన వదిలేలా లేడురా అని ఇంకో 1000 పట్టుకొచ్చి ఆయనే స్వయంగా ఆయన చేతుల్లో పెట్టి, ఇంతవరకు మంత్రి గారి చేత ఇప్పించాడు. ఇప్పుడు 32 మెట్లు దిగొచ్చి ఈ 8వ 1000 కూడా ఆయన చేతుల్లో పెట్టి, దీంతో వదిలేనానా అదే 10,000 అన్నాడు. మీ నోటితో 10,000 అన్నారు, అలా కానివ్వండి అన్నాడు.
అదే లౌక్యం అండి. పండితుడైన వాడికైనా ఏ వ్యక్తికైనా ఎప్పుడూ నియోగుల నుంచి లౌక్యం నేర్చుకోవాలి. వారిని నిందించాల్సిన అవసరం లేదండి. లౌక్యం లేకపోతే ఎలా బతుకుతావు? లౌక్యం అంటే మోసం చేయడం కాదు, బతికే విధానం తెలుసుకోవడం. బతుకు తెలియకపోతే అది తెలియకే అమాయకత్వంలో చాలామంది మోసపోతున్నారండి. ఎవడైనా మనకు రూపాయి ఎందుకు ఇస్తాడు? వాడికి ప్రయోజనం లేకుండా. ఒట్టిన సైబర్ ఒక ఫోన్లో ఒక మెసేజ్ రాగానే మీరు క్లిక్ చేయండి మీకు 10 లక్షలు ఉందని క్లిక్ చేస్తున్నాడు. బుద్ధి ఉందా లేదా? మొదలు చెడ్డ బేరము తనకు మాలిన ధర్మం ఉంటుంది. ఈ మాత్రం ఆలోచిస్తే మనం మోసాలకు లోను కావండి. అందుకని ఈ మాట చెబుతున్నది ఎందుకంటే కుటుంబాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. 4 మాటలు చెప్పేగానే నమ్మేయద్దు అక్కడ.